చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామం శివార్లో చిరుత కలకలం రేపింది. గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక 3 నెలల క్రితం నెల్లిపట్లకు చెందినటువంటి గౌస్ బాషా తన షెడ్డు వద్ద ఆవును దూడను కట్టేసి ఉంటే ఆవుపైన దాడి చేసి దూడను చంపేసింది. ఇక నెల్లిపట్ల కొండలో 2 చిరుతలు ఉన్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఓటేరుపాలెం, నల్లగుట్టపల్లి వద్ద చిరుత సంచారం ఎక్కువగా ఉందని గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. నమస్తే వీడియో మిత్రులకు నమస్తే. మాది వచ్చి నెల్లిపట్ల గ్రామం. నా పేరు గౌస్ బాషా అనేసి. నెల్లిపట్ల గ్రామం, బైరెడ్డిపల్లి మండలం, నెల్లిపట్ల పోస్ట్. ఇక్కడ మా చెట్టు దగ్గర దూడ ఆవు 2 కట్టేసింటే ఇదే ప్లేస్లో దూడ ఆవు 2 కట్టేసింటే దూడని చిరుత పులి వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళిపోయినది. అంటే ఒక 2 నెలలు 2.5 నెల అయింది. కానీ నేను ఎవరికి చెప్పకుండా నేను గమ్మున ఉండిపోయినాను. మళ్ళీ ఇప్పుడు వీడియో మిత్రులు వస్తే దానికి వచ్చిందని ఇట్లా అయిపోయిందని అంటే అవునన్నా తినేసినది అనేసి నేనే చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఈ కొండలో 2 ఉన్నాయి. అది ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాయి. నైట్లో కూడా ఇట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మాకంతా ఇక్కడ కొంచెం భయాందోళనగా ఉంది. ఇది విషయము. దీనిపైన ప్రభుత్వము కొంచెం చర్యలు తీసుకోవాలనేసి మేము ప్రతిపదిగా కోరుచున్నాము. నెల్లిపట్ల గ్రామం, బైరెడ్డిపల్లి మండలం. మేము హోటల్కి పోతాను ఇరుపాశ్పురానికి తెల్లారుతూ 5 గంటకంతా. ఇట్లా చిరుతపులిని వచ్చిందని చెప్పినారు. మాకు భయం అవుతుంది. కొంచెం మీరు గవర్నమెంట్ ప్రభుత్వం కొంచెం దయచేసి పెట్టాలి. కొండలో 2 చిరుతపులి ఉన్నాయి. మా వాళ్ళు చెప్పినారు కొంచెం పోయేటప్పుడు జాగ్రత్తగా పొమ్మంటున్నారు. దానిలో మీరు వచ్చి కొంచెం చర్య తీసుకోండి. నా పేరు దానివేల్ సార్. ఓటేరుపాలెం గ్రామం, నెల్లిపట్ల పంచాయతీకి చేరిన ఓటేరుపాలెము, బైరెడ్డిపల్లి మండలము, చిత్తూరు జిల్లా.